చెప్పు, వాళ్ళని అడుగు, చెప్తారు కామెంట్లో. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ. అందరికైతే ముందుగా గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనం గార్డెన్ వీడియో అనమాట. చాలా మంది ఏంటంటే కొంతమంది అక్క మీకు గార్డెన్ వీడియో తీయండి అని అడిగారు. అంటే మీకు వంకాయ చెట్లు అది పక్కన ముందు 2 రోజులు వీడియో తీయలేదు చెప్పు ఫస్ట్. తీయలేకపోయినా తీయలేకపోతే డబ్బులు ఎట్టొచ్చా నీకు నెలకి? ఇంకా ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఏంటంటే గార్డెన్ వీడియో అనమాట. మన గార్డెన్లో వంకాయలు బాగా కాసినాయి. అవన్నీ ఇప్పుడు మీకు కోసి చూపిస్తా. తర్వాత వచ్చేసి ఇక్కడ టమాటా చెట్లకి టమాటాల కోతులు ఉన్నయట్లేదు. ఇదంతా తీసేద్దామా అనిపిస్తుంది మీకు టమాటా చెట్లు. కామెంట్ సెక్షన్లో చెప్పండి టమాటా చెట్లు. ఎందుకంటే నేను వీటిని కడదాం అనుకున్నా, అవి కోతులకు బాగా కనపడుతున్నాయి. అంటే కాయలు పిందెలు, ఆ పిందెలు కనపడినప్పుడు అది తెంచేస్తుంది. మరి ఇట్లా పడుకోబెట్టినా ఏమైనా పెడితే ఆకులలో దాంకుంటాయి కనపరాకుండా అనుకున్నా. అట్టనే సరే ఉన్నయట్లేదు. మొత్తం చెట్లు మొత్తం పిందెలు వచ్చినాయి, మొత్తం కోసేసినాయి. 2, 4 కాయలు ఉండే అంతే. సో ఫ్రెండ్స్ మనం లోపల ప్లేట్ తెచ్చుకున్నాం వంకాయ. మన పూల చెట్లు అయితే ఎప్పుడు కలకల ఆడుతుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఆల్రెడీ 5-6 పూలు ఏమి ఉన్నాయి కదా, ఇంకా మళ్ళీ అప్పుడే 4-5 మొగ్గలు వచ్చేసినాయి. సో ఇక్కడ ఈ చెట్టుకైతే ఒకటి బాగా ఇచ్చుకుంది, 2 ఉత్తరాభద్ర ఉన్నాయి, మళ్ళీ ఒక 2 మొగ్గలు రెడీగా ఉన్నాయి. సో ఇక్కడైతే 1, 2, 3, 4 ఇక్కడ దీనికి ఇది అన్లిమిటెడ్ లేండి. సో దానికి ఏదైతే 2 ఉంచట్లే, 2 ఇగురులు చించేసినాయంట. సాయంత్రం గుత్తకాయ కూర వేస్తావు అయితే? పప్పులోకి ఏమి వేస్తావు స్వామి? ఆ వంకాయలు బాగా న్యాచురల్ అన్నట్టు గుత్తొంకాయ మనస్ఫూర్తి తింటాం. సో ఏంటంటే లావు కాలేదు, నేను చిన్నగా ఉన్నప్పుడు తెంచేస్తున్నా కోతులు పెడలకు పట్టుకోలేక. ఈ సైజులో మన చిన్నగా ఉన్నప్పుడు కోసేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా కోతులు ఉన్నాయి వదిలని. సో వచ్చిన కాడికే కోసేసుకుంటున్నా దెబ్బ. బాగా పెద్ద చెట్లు అయినాయి. పచ్చిమిరకాయలు కూడా కాసినాయి. పచ్చిమిరకాయలు దానికి కాసినాయే. ఓహో, అందుకోసం నేను సంతలోంచి పచ్చిమిరకాయలు ఏంది కోయాలనా? కోసేయి. వచ్చినాడు, కూలి వచ్చింది, కేడవాడేసింది. ఇంకా అంతేలే, ఏం ఎత్తలాడుతున్నావు కానీ అయ్యున్నట్టు గొప్ప పెద్ద తోట ఏం కాదులే పిన్ని, అట్ట ఎత్తలాడుతున్నావు. కూలి ఎట్ట కాసినాయో బా. ఇంతకీ 4 లక్షలు 2000, 3000, 2016 మీరు నాకు అలా నేను పెట్టుకోవాలరా. నేను పెట్టద్దు బొమ్మని, నేను 10 సంవత్సరం బొమ్మ పెడతలేను. నా ఖర్చు వాసిపోతుంది. ఏదో చిన్నపిల్లని మాదిరి ఇచ్చా. రే రాయిపోయి ఇచ్చిరా పేసందా. 1000 రూపాయలు ఏమి ఉండదు రే. 300, 400, 200. అంతే. ఖర్చు మామూలు ఊర్లో పెద్దవి పెట్టుకునే ఖర్చు అంటే 300 చెప్పినాలి. ఇంత తిప్పు పేపర్ అది ఎందుకో మళ్ళీ ఖాళీ ఇచ్చినాడు. మోడల్ సపరేట్ ఉంది. ఇంకా మేము ఫోన్ పేలకు సురేంద్ర వడ్డీయా ఇది? ఒరే నీకు కట్టేసిండ్రా మళ్ళీ. నేను సురేంద్ర వడ్డీ అంటే మళ్ళీ కట్టాలి ఏం రా? ఆగ్రా ఇట్స్ రా చూద్దాం. 100 కూడా ఇవ్వాలా? సరే సర్లే, ఆ డాన్స్ చేసినాక వచ్చి ఇక్కడ డాన్స్ చేస్తాను రీ. మా పోయినసారి ఆడోళ్ళు వచ్చేసినారు రా డాన్సులు. పోయినసారి ఆడోళ్ళు వచ్చేసినారు తెలుసా? మళ్ళీ మీకంటే వాళ్ళే బెస్ట్ కదా తాయి. మళ్ళీ మీరు కోటర్లు అడుగుతా రావు. ఆడోళ్ళు ఆడుంటే అడకాల. అయిపోయింది. ఏం చూపెట్టాలి నీ బిడ్డ చెప్తుంది.
బాబాయ్ గారి ఒకటే ఏదో మామకు చూపెట్టంటది మీ మామకు అది మొఖం చూపియండి పాప ఎందుకు అంత ఎట్టుకుంటున్నావు ఒరే నేను ఎప్పుడు కొట్టినారా సుర్ర అంటుంది ఏయ్ చెట్టు పీకే కాకాది అల్లుకుంటుంది మిమ్మల్ని పోయొద్దుమా అల్లగడ్డకి పోయి పోయి నేను మీ పిన్ని ఆల్రెడీ స్నానం చేసి చీర కట్టింది అన్ని చేసి రెడీ ఉంటా నేను మీరు పండగ కాబట్టి ఏ పని చేస్తామో తెలియదు కాబట్టి ముందే పొద్దున్నే వేసేసినాం నువ్వే జడేసుకొని నేను ఇంతకు ఏమైంది నీది ఏమైంది నాదేమైంది అదే అదే అంటే అదే రా కాయలు పంచాయతీ కాలు పంచేది ఇంటికి పోతే నన్ను అంతేనా డబ్బులు ఏంది వీడు సగం సగం చెప్తాడు ఈరోజు తేదీ 7 8 9 10 11 12 13 రేపు రమ్మరు అందరూ రేపు రమ్మన్నారు అందరూ యాడికి ఆడికి ఆడికంటే ఊరికి ఊరికి రేపు రా ఇస్తాం పొద్దున్న చిత్రం పల్లగా మంచిది కానీ కానీ అయిపోలే ఇంకా ఓయే ఇంకేం లేవురా ఏ సామి దాంట్లో ఏం ఎత్తాడుతున్నావు కానీ దిక్కుదలేదే ఊరికా తొందర పెడతాను ఎప్పుడు అర్జెంటుగా తొందర దానికి ఉండే చూడు ఇంకా 2 కింద నేతవి కట్టెలు నాటాలి అవి ఇంకా 4-5 కోతలు ఇచ్చాయి అవరా కట్టెలు నాటుకుంటే బాగుంటాయి కట్టెలు నాటుతుంటే కోతులమ్మలు ఉండడంలే కోతులమ్మలతో పోడైపోయింది కోయి ఇంకా ఏం ఉంచాకలే మళ్ళీ వచ్చాయి కానీ గుత్తంకాయ చాలంటే ఎప్పుడు గుత్తి ఇంకోటి ఉంది చూడు కింద దానికి ఆడుందే ఇప్పుడు ఎత్తిన దానికి ఇంకోటి ఉండాలి కింద కోసిన కోసినావా అవి రాసుకొని ఏం చేస్తుంటావు సందాలు అంటే లెక్క పెట్టద్దు ఎంత ఖర్చు పెట్టుకున్నారు ఎంత ఖర్చు చేసినారు అనేది అంతా తెలియాలి కదా సందాలన్నీ ఇప్పుడు ఏదో ఎవడో కూడా ఉంటారు స్వామి ఎంత లెక్క తీసుకున్నారు ఏం కట్టని మనం 300 ఇచ్చినాం మళ్ళీ సురేంద్ర 7,400 రాశాను దాంట్లో 2 ఏళ్ళ క్రితం మనం వినాయకం కాడ పండుగ చేసినాక మిగిలిన లెక్క ఉన్నాయి అది 15,000 మిగిలింటే మన బంకుమాలే మీ బంకుతాత ఒరే దేవుని లెక్క తీసుకుంటే పని మన దేవుని లెక్క మన ఇంట్లో ఉంటే బాగా జరుగుతుంది నీకు అందులో ఇంటికి పెట్టుకో తీసుకొని ఇంట్లో బాగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నాడు అని తీసుకొని పెట్టుకున్నాం ఆ 5,000 తీసుకుని ఆ రోజు సాయంత్రమే వాళ్ళ బేల్దారుని పిలిచి వాళ్ళకి ఇచ్చినాం వాళ్ళు ఎందుకు బాగుంటారా మనం దేవుని లెక్క ఇంటికి ఖర్చు పెట్టినట్టు కాదు అవరా అది అట్ట జరిగింది అది ఈరోజు 2 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఈరోజు అడిగినారు సో 2 ఏళ్ళకు వడ్డీ 2,400 అయింది అసలు 5,000 మొత్తం కలిపి 7,400 ఇచ్చేసినాం అయితే అన్నమాట మ్యాటర్ మళ్ళీ సందా మళ్ళీ ఇప్పుడు వస్తుందా 300 ఇంకేమైనా ఉన్నాయా పిల్లంగారు బో ఎకరా తోట ఉంది కదా ఎకరా తోట వచ్చి ఎప్పటి గల్లీ చేసింది నేను అసలు నిలబడకాలంటే బో ఈజీగా పావు కేజీ మిరపకాయలు వచ్చేది ఈజీగా పావు కేజీ మిరకాయలు వచ్చాయంట పచ్చిమిరకాయలు పుల్ చేసి పెట్టుకుని మళ్ళీ ఆలగడ్డకి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఆలగడ్డకి వెళ్ళి మేము ఆలగడ్డలో నువ్వు ఎన్సీకి డ్రెస్ తీసుకునేది వీడియో తీసుకో షాప్లోనే తీసుకో ఎన్సీకి డ్రెస్ తీసుకోవాలి అసమ్మకి డ్రెస్ తీసుకోవాలి సో ఏంటంటే ఇంకా నందుకు దాముకుండా నీళ్ళు పోసుకోవచ్చు నువ్వు పోసుకుంటున్నాను రా సో ఒక పని చేద్దాం నీ ఛానల్లో మన ఇంటికాడ వినాయక వీడియో పెట్టుకో నేను ఊరు ఆడ గోడంకడ మాకు మన స్టేజ్ ఏమి ఉండదు బెంచ్ పెట్టడమే ఒక ఆకుపచ్చ గుడ్డ కొనుక్కోవాలి దేవుడికి ఏం లేదా ఇట్లా వేసేది టెంట్ అంటేనే టెంట్ నువ్వు ఏదైనా ఐడియా ఇచ్చే వేసుకునేదే సో ఫ్రెండ్స్ మనకైతే వంకాయలు సో ఈజీగా ఒక అర్ధ కేజీ వచ్చింటాయి 3/4 కేజీ ఉంటాయిలే మిరపకాయలు వచ్చేసి పావు కేజీ తక్కువ ఉంటాయి ఓ 200 గ్రాములు సో ఏంటంటే మనకైతే ఒక పూట అయితే గడిచిపోయింది దీంతో ఇప్పుడు 2 వంకాయలు తిని ఒక పూట అయితే చేయొచ్చు మనం ఎందుకంటే వంకాయ బజ్జీ చేసుకోవచ్చు
ఒక 2 లావు వంకాయలు తీసుకొని కారం తింటాడు కదా ఒకటి అయిపోతుంది. 3 పూటలు అదే సర్దు సరిపోతుంది. ఏంటంటే ఫ్రెండ్స్ ఇవే అనమాట మన గార్డెన్లో కాసినట్టువి. చిక్కుడు చెట్టు ఆల్రెడీ పూతకు వచ్చేసింది. పోదా ఇంకా మీకు పూల చెట్లు మొత్తం తెలిసినట్టువే, దాని గురించి ఎస్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో తర్వాత వచ్చేసి ఇంకా సురేంద్ర బరిగొడ్లకు గడ్డి కూడా కోసుకొచ్చేసినాడు. ఇక్కడ చూపి శుభ్రంగా అయితే అయిపోయింది. బరిగొడ్ల కోట నీట్గా కడిగేసినాడు. నిన్న నేను కడిగిన రోజు సురేంద్ర కడిగినాడు అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆలగడ్డకి వెళ్ళాలి, పూజ సామానం కొనుక్కోవాలి. సామాన్లు అంటే పూజకి ఈవినింగ్ వెళ్ళి సురేంద్ర వినాయకుని తెస్తారనమాట. ఇప్పుడు నేను వెళ్ళి పిల్లలకు బట్టలు తీసుకొని ఇప్పుడు నువ్వు వాడు అడగాలనా? నేను లెక్కేసుకుంటాను. లెక్క వీడైతే నాకు లెక్కేసుకో. ఇప్పుడు నువ్వు చెప్పు, వాళ్ళ ముందర తెలుసుకోవాలి కదా. నేను వాళ్ళకి చెప్పి నేను 2600తో వినాయక చవితి పూజ కంప్లీట్ చేయాలని. పిల్లలకు బట్టలు తీసుకోవద్దు? తీసుకో. నా చీరలు మిషన్ మీద ఉండే 2. ఆమెకు మళ్ళీ తెచ్చిపో. ఒక 100 10 చేతులు పెట్టి మిగతా మళ్ళీ ఇచ్చలేక అని చెప్పు. ఎన్సీకి బట్టలు తీసుకోవాలనా? మందుగాడ తీసుకోవాలనా? హలో నందుగాడికి చాలు మందుగాడికి దామగాడికి ఉండే చాలు. ఎన్సీకి తీసుకోవాలి. వాళ్ళిద్దరికి అంత ఒక 500 వైపు చేసిరా అంతే. 500తో ఏదైనా మనం ఖర్చు పెట్టేదాన్ని బట్టి ఉంటుంది చూడమ్మా. అయితే నువ్వు పోయిరా పోయా అని చెప్తాను నేను. నేను డ్రెస్సులు మళ్ళీ నేను సెలెక్ట్ చేయలేను. డ్రెస్సులు తీసుకొని పూజ సామాన్లు తీసుకున్నా నేను పోయి అవి తెచ్చుకోవచ్చా? చెండు పూలు తెచ్చుకోవాలనా? చెండు పూలు, చామంతి పూలు, రోజా పూలు, పూలు ఎక్కువ తెచ్చుకోవాలా? డెకరేషన్ పేపర్లు, ఫ్రూట్స్, యాపిల్స్, కంకులు తెచ్చుకోవాలి. మంచిగా తోటలో సంచి తెచ్చుకోకపోతే కంకులు ఎలక్కాయలు అవన్నీ మేము ఇద్దరం పోయి తీసుకొచ్చాం. ఎలక్కాయలు అక్కడే ఉన్నాయి. అక్కడ ఈ చెట్టుకో ఆ చెట్టుకో ఉండలేరా? ఉందా? అక్కడ ఆ చెట్టు ఈ చెట్టు ఉంది. అక్కడ గరికాయ గిరికాయలు మాడి చెట్లు గిరి చెట్లు అన్నీ ఇక్కడ తీసుకొచ్చాం. లేవరా? సీతాఫలాలు కూడా ఇంటి ఎన్నికలు ఉన్నాయి. పండుగ కడుతున్నారా? ఎలక్కాయ ఏమైనా పండుదే? ఏంటో ఫ్రెండ్స్. ఏంటంటే పిల్లలకు గాజులు తీసుకోవాలి. చెప్పకూడదులేండి, మళ్ళీ నేను వీడియో చూపిస్తాను నేను ఏమేమి తెచ్చినట్టు మొత్తం. అదే నువ్వు షాపింగ్ చేసేది వెన్సీ కోసం మా సమ్మ కోసం షాపింగ్ చేసేది వీడియో తీసుకొని రా. సాయంత్రం పెట్టేద్దాం. ఈ 2 రోజులు వీడియో పెట్టా కాబట్టి నువ్వు 2 రోజులు 2 వీడియోలు తీయాలా? పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి. స్టేజ్ ఇక్కడ వేసేది ఆడరా మంచం కానేగా తూర్పుకే ముఖము ఇక్కడ ఏం పడక మక్క పెడదాం అనుకుంటున్నావా? ముఖము అవన్నీ తీసేసి ఆడ పెట్టాలా? మేమైతే ఏం చేస్తున్నామంటే రగ్గు కడుతున్నాం. ఆ పక్కకు ఈ పక్కకు ఇటు పక్క 2 కట్టలు బాతి రగ్గు కట్టేస్తున్నాం పైన సింపుల్గా. ఈ పోయినసారి అంతా బుడదని అది ఇప్పుడేం లేక డ్యాన్స్ డిగ్గిన కానీ వేసుకోవచ్చు మీరు. నువ్వేరా లేటు స్నానం చేసి రాపో అంటుంది. మా మీ పిన్ని రెడీ అయిందని చెప్తలేను. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈరోజు సుబ్బు కష్టపడి అయితే గార్డెన్ వీడియో అయితే తీసింది కదా. సో మీకు మా గార్డెన్లో పండిన మునక్కాయలు, గిలక్కాయలు, వంకాయలు, బెండకాయలు, కూరగాయలు అన్నీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.